విజయవాడ కృష్ణలంక సస్పెండెడ్ సిఐ నాగరాజు చేతిలో కస్టోడియల్ డెత్కు గురైనటువంటి గాదె సాయికృష్ణకు హత్యకు సంబంధించినటువంటి విషయమై జిల్లా కోర్టులో అంటే విజయవాడ జిల్లా కోర్టులో సిట్ దాఖలు చేసినటువంటి పిటిషన్ ఏదైతే ఉందో అంటే నాగరాజును కస్టడీకి అనుమతించాలి ఒక 12 రోజుల పాటు అంటూ ఒక పిటిషన్ అయితే దాఖలు చేశారు. దీనికి సంబంధించి విచారణ చేపట్టినటువంటి జిల్లా కోర్టుకు రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నటువంటి సస్పెండెడ్ సీఏ నాగరాజు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా న్యాయమూర్తి ముందైతే అటెండ్ అయ్యారు. అయితే సిట్ అధికారులు మిమ్మల్ని 12 రోజులు తమ కస్టడీకి కోరుతున్నారు అని పిటిషన్ వేశారు, తమను కస్టడీకి కోరుతున్నారంటూ న్యాయమూర్తి ఈ విషయాన్ని నాగరాజుకు తెలియచేయడంతో నాగరాజు తన కస్టడీకి ఇవ్వద్దని, తనకు ప్రాణహాని ఉందని, ముఖ్యంగా ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు తనకు ప్రాణహాని ఉందని, తనను నేరం ఒప్పుకోవాలని చెప్పి బలవంత పెడుతున్నారంటూ న్యాయమూర్తికి సమాధానం ఇచ్చారు. అయితే ఇప్పటి వరకు ఈ కేసు విషయంలో తానే చేశానని ఒప్పుకొని కర్మకర్త క్రియ తానే అన్నట్టుగా ఒప్పుకుని లొంగిపోయి రిమాండ్కి వెళ్ళినటువంటి నాగరాజు ఒక్కసారిగా యూటర్న్ తీసుకుని ఇప్పుడు తనకు ప్రాణహాని ఉందంటూ తనను కస్టడీకి ఇవ్వద్దంటూ న్యాయమూర్తిని వేడుకోవడం ఆశ్చర్యం కలిగిస్తుంది. అయితే తను చెప్పినటువంటి వ్యాఖ్యలన్నిటినీ ఒక లిఖితపూర్వకంగా ఒక లెటర్పై రాసి తమకు అందించాలంటూ జైలర్కు ఆదేశించడం జరిగింది న్యాయమూర్తి. అయితే సిట్టి తరపున వాదనలు వినిపించినటువంటి న్యాయవాది మాత్రం ఈ కేసులో సాయికృష్ణకు సంబంధించినటువంటి డెడ్ బాడీ ఇంకా దొరకకపోవడం వల్ల, సీను రీకన్స్ట్రక్షన్ చేయడానికి సీసీటీవీ ఫుటేజ్ మాయమవటం వల్ల కస్టడీకి చాలా అవసరం నాగరాజ్ అని చెప్పి వాదనలు వినిపించడం జరిగింది. అయితే జైల్లోనే ఒక 2 రోజుల పాటు అతన్ని విచారించవచ్చు అంటూ న్యాయమూర్తి వ్యాఖ్యానించినట్టుగా తెలిసింది. అయితే ఈ అంశానికి సంబంధించి ప్రధానంగా సిఐ నాగరాజు A1గా ఉంటే A2, A3గా హెడ్ కానిస్టేబుల్గా ఉన్నటువంటి అశోక్ నానీలు ఉన్నారు. అలాగే A4గా నాగరాజు స్నేహితుడిగా పేర్కొంటున్నటువంటి సురేష్ అనేటువంటి వ్యక్తి A4గా ఉన్నారు. బాబురావు అనేటువంటి కానిస్టేబుల్ A5గా ఉంటే దీనికి సంబంధించి ఎవరైతే సాయికృష్ణకి ట్రీట్మెంట్ చేశాడని చెప్తున్నటువంటి ఆర్ఎంపీ డాక్టర్ ఉన్నాడో సుబ్బారావు అనేటువంటి వ్యక్తిని ఆయన్ను కూడా సిట్ అధికారులు అదుపులో తీసుకుని ప్రశ్నించిన క్రమంలో ఎవరు చెబితే మీరు ట్రీట్మెంట్ చేశారు, ఎవరు బలవంతం పెడితే మీరు వెళ్ళారు, మీరు వెళ్ళేటప్పటికీ ఆ యొక్క సాయికృష్ణ యొక్క పరిస్థితి ఏ విధంగా ఉంది, గాయాలు ఎక్కడెక్కడ ఉన్నాయన్న కోణాల్లో పూర్తిగా సిట్ అధికారులు ఆర్ఎంపీ డాక్టర్ను అయితే విచారించినట్టు తెలుస్తుంది. అయితే ప్రధానంగా హెడ్ కానిస్టేబుల్ అశోక్ నాని పిలవటం వల్లే తాను వెళ్ళానంటూ ఆర్ఎంపీ డాక్టర్ ఇచ్చినటువంటి వాంగ్మూలం ఇంకా ఇతరత్ర అంశాలన్నీ కూడా సిట్ సేకరించారు. అయితే ఈ విచారణలో హెడ్ కానిస్టేబుల్ అశోక్ అండ్ నాని వీళ్ళిద్దరూ కూడా గతంలో నాగరాజు మాకు విచారణకు సహకరించలేదంటూ సిట్ అధికారులు చెప్పినట్టుగానే ఇప్పుడు ఈ ఇద్దరు కానిస్టేబుల్ కూడా విచారణకు సహకరించట్లేదు అన్నట్టుగా సిట్ అధికారులు చెప్తున్నారు. అయితే ఈ కస్టడీ పిటిషన్కి సంబంధించినటువంటి అంశంపై కోర్టు ఏ రకమైనటువంటి నిర్ణయం తీసుకోవాల్సి ఉంది అన్నది ఇంకా పూర్తిగా తేలాల్సి ఉంది. అయితే జైల్లోనే ఉంచి ఒక 2 రోజుల పాటు విచారించవచ్చు అన్నట్టుగా న్యాయమూర్తి చేసినటువంటి కామెంట్స్ రూపంలో ఆయన చేసినటువంటి వ్యాఖ్యల సందర్భంగా చూస్తే మరి ప్రస్తుతానికి రాజమండ్రి జైల్లోనే నాగరాజును విచారిస్తారా లేకపోతే మరొకసారి పిటిషన్ వేసి కస్టడీ కోరతారా ఏంటనే తెలియాల్సి ఉంది. అయితే ఈ విషయంలో సిట్ అధికారుల యొక్క విచారణను విశ్వసించినటువంటి సాయికృష్ణ తల్లి విజయలక్ష్మి తాజాగా హేబియస్ కార్పస్ పిటిషన్కి అనుబంధంగా జ్యుడిషియల్ ఎంక్వైరీ కానీ లేకపోతే స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన సిబిఐతో కానీ ఈ కేసు దర్యాప్తు చేయాలంటూ మరొక అనుబంధ పిటిషన్ వేసినటువంటి విషయం అందరికీ తెలిసిందే. దాన్ని విచారించినటువంటి కోర్టు సిట్ అధికారుల యొక్క విచారణ కొనసాగుతుంది, జ్యుడిషియల్ ఎంక్వైరీ కానీ సిబిఐ ఎంక్వైరీ కానీ అవసరం అన్నట్టుగా వ్యాఖ్యానించి ఆ కేసుకు సంబంధించినటువంటి విచారణను జూలై 15వ తారీఖుకి వాయిదా వేయటం జరిగింది. అయితే సిట్ అధికారులు విచారణ కొనసాగుతుండగా మరి సిబిఐ ఎంక్వైరీ కోరుతున్నారంటే ఈ అంశంపై ఒకవేళ సిట్ అధికారులు పకడ్బందీగా నేరాన్ని రుజువు చేసే విధంగా అంటే నాగరాజు ఇప్పుడు మళ్ళీ కొత్తగా చెప్తున్నట్టు అంటే తనకు ప్రాణహాని ఉందని చెప్తున్నారంటే ఎవరి వల్ల ప్రాణహాని ఉన్నట్టు, తనని నేరం ఒప్పుకోవాలని చెప్పి బలవంతం చేస్తున్నారన్నట్టు స్టేట్మెంట్ ఇచ్చాడంటే ఎవరు బలవంతం చేస్తున్నట్టు, దీనికి ముఖ్యమైనటువంటి వ్యక్తులు ఎవరు అన్న విషయంలో కూడా ఖచ్చితంగా విచారణ చేయాల్సి ఉంది. ఎందుకంటే మొన్నటి వరకు కూడా తానే చేశానని ఒప్పుకున్నటువంటి వ్యక్తి ఈరోజు న్యాయమూర్తి ముందు ఈ రకమైనటువంటి కామెంట్స్ చేస్తున్నారంటే దీని వెనకాల ఎవరున్నారు అంటే గతంలో ముందు నుంచి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ కొంతమంది సామాజికవేత్తలు కానీ జర్నలిస్టులు కానీ ఆరోపిస్తున్నట్టుగా దీంట్లో పై స్థాయి వరకు కూడా అధికారుల యొక్క ప్రమేయం ఉంది. పూర్తిగా వాళ్ళందరూ కూడా ఈ కేసు విషయంలో బయటికి రావాలన్న కోణంలో విచారణ జరుపుతుంటే ప్రస్తుతానికైతే నాగరాజుకు సబార్డినేట్లుగా ఉన్నటువంటి హెడ్ కానిస్టేబుల్ ఆయన ఫ్రెండ్ వీళ్ళ మాత్రమే అరెస్ట్ అవుతున్నారు. అసలు నాగరాజుకు సంబంధించినటువంటి విచారణలో
అసలు సాయి కృష్ణని ఏ మోటివ్లో అరెస్ట్ చేశారు? అతనిపై ఎన్బిడబ్ల్యూ నాన్ బెయిలబుల్ వారెంట్లు పెండింగ్లో ఉన్నాయి. ఒకవేళ అరెస్ట్ చేస్తే కోర్టులో ప్రజెంట్ చేయాలి. కానీ కోర్టులో అపియర్ చేయకుండా ఏ రకమైనటువంటి మోటివ్తో అతన్ని తీసుకుని వచ్చి హింసించారు, ఏ రకమైనటువంటి కస్టోడియల్ టార్చర్ గురి చేసి చంపేయవలసినంత అవసరం ఏమొచ్చింది? ఈ కోణంలో ప్రధానంగా ఇప్పటికెంకి ఏ అంశం అన్నది కూడా తెలియలేదు. సిట్ అధికారులు కూడా ఎందుకు అరెస్ట్ చేశారన్న అంశంపై విచారణ చేసిన దానికి సంబంధించినటువంటి వివరాలు ఏమీ కూడా కోర్టుకు కూడా తెలియజేయకపోవటం. అంటే డెడ్ బాడీ మిస్ అయిన సంఘటనకు సంబంధించి ఏ రకంగా మిస్ అయ్యింది, స్వర్గపురి శ్మశాన వాటికలో బూడిద కూడా అస్థికులు కూడా మిగలకుండా చేసినటువంటి అంశానికి సంబంధించి ఆయన్ని కోర్టులో ప్రవేశపెట్టిన సమయంలో రిమాండ్ రిపోర్ట్లో కూడా డెడ్ బాడీకి సంబంధించినటువంటి అంశాలు ఏమి కూడా మెన్షన్ చేయలేదు. సీసీటీవీ ఫుటేజ్ ఏది లేదు అన్నట్టుగా వాళ్ళ రిమాండ్ రిపోర్ట్లో పొందుపరచడంతో దీనికి సంబంధించి జాతీయ మానవ హక్కుల కమిషన్కి సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా ఆ ప్రతినిధి బృందం అంతా కూడా ఈ కేసు విషయంలో పోలీసు యొక్క వ్యవహార శైలిని సీరియస్గా తీసుకుంది. దానికి సంబంధించినటువంటి సీసీటీవీ ఫుటేజ్ బ్యాకప్ అంతా తీసుకుని వారం రోజుల్లో తమకు సమర్పించాలని చెప్పేసి పోలీస్ డిపార్ట్మెంట్కి, డీజీపీకి, కమిషనర్కి ఆర్డర్ జారీ చేయడం జరిగింది. ఇదే అంశంపై స్వర్గపురి శ్మశాన వాటికకు సంబంధించినటువంటి సీసీటీవీ ఫుటేజ్ను కూడా తమకు అందించాలని కోరింది. అదే క్రమంలో డెడ్ బాడీని పోలీస్ స్టేషన్ నుంచి బస్టాండ్ వరకు తరలించడానికి కానీ, లేదంటే జడా శ్రవణ్ కుమార్ గారు చెప్తున్నట్టుగా ఒక హోటల్ రూమ్ నుంచి బస్టాండ్ వరకు తరలించే క్రమంలో కానీ ఎక్కడా కూడా ఒక్క సీసీటీవీ ఫుటేజ్ యొక్క విజువల్ కూడా లభించకపోవటం, ఏ సాక్ష్యాధారాలు కూడా లేనటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఎలా తరలించారు, ఎలా మాయం చేశారనిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. అయితే ఈరోజు పోలీస్ కస్టడీకి సిట్ అధికారులు తమ కస్టడీకి నాగరాజును ఇవ్వాలని కోరుతున్న సమయంలో నాగరాజు అనూహ్యంగా తనకు ప్రాణహాని ఉందన్నట్టుగా స్టేట్మెంట్ ఇచ్చి తన నేరం ఒప్పుకోమని బలవంతం చేస్తున్నారంటూ కామెంట్ చేయటం ఒకసారిగా ఈ కేసు విషయంలో యూటర్న్ తీసుకున్నాడా అనిపిస్తుంది. మరోపక్క న్యాయమూర్తి కూడా ఇదే అంశాన్ని పరిశీలిస్తున్నారు. మరి కేసుకు సంబంధించినటువంటి నాగరాజును సిట్ కస్టడీకి అనుమతిస్తారా, లేకపోతే రాజమండ్రి సబ్ జైల్లోనూ ఉంచి విచారించేలాగా ఆదేశిస్తారా, ఏం జరగబోతుంది? ఈ కేసులో ఇంకెన్ని కోణాలు బయటకు రాబోతున్నాయి? ప్రస్తుతానికి ఈ కేసులో ప్రధానంగా ఇప్పటి వరకు 6 సభ్యులు చేరారు. A1గా నాగరాజు చేరినప్పటి నుంచి తరువుగా ఆయన సరౌండింగ్లో ఉన్నటువంటి హెడ్ కానిస్టేబుల్ అలాగే నాని, అశోక్లతో పాటు ఇప్పుడు ఆర్ఎంపీ డాక్టర్, ఆయన స్నేహితుడు బాబురావు అనే కానిస్టేబుల్తో మొత్తం ఈ ఎఫ్ఐఆర్లో 6 చేర్చడం జరిగింది. ఇంకెంతమంది ఈ కేసుకు సంబంధించి బయటపడాల్సి ఉంది? ఈ కేసులో ఎవరైతే సాయి కృష్ణ అరెస్ట్ చేసినటువంటి టాస్క్ ఫోర్స్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి పోలీసులకు ఎవరు ఆర్డర్ జారీ చేశారు? ఇంకా ఈ విషయాలన్నీ కూడా ఇంకా పూర్తిగా బయటపడలేదు. ఏ మోటివ్ మీద సాయి కృష్ణ పోలీస్ స్టేషన్కి తీసుకువచ్చారు? ఈ అంశాలన్నీ కూడా ఇంకా విచారణలో తేలాల్సి ఉంది. ఇప్పటికీ సిఐ నాగరాజు యొక్క ప్రవర్తనపై, ఆయన యొక్క విధానంపై కూడా అందరికీ అనుమానాలు ఉన్నాయి. ప్రస్తుతానికైతే సాయి కృష్ణ డెడ్ బాడీకి సంబంధించినటువంటి విషయంలో ఇప్పటివరకు ఏ పురోగతి లేదని చెప్పొచ్చు. సిట్ తమ విచారణ కోరుతుంది కానీ దానికి సంబంధించిన ఆధారాలు ఏవి కూడా కోర్టుకు సమర్పించకపోవటం ఈ కేసు మరింత జటిలంగా మారిందా? సిఐ నాగరాజును తప్పించేందుకు ప్రయత్నం చేస్తున్నారా? ఏ ఆధారాలు లేకుండా చేసినటువంటి హెడ్ కానిస్టేబుల్ కానీ, లేకపోతే ఆయనకి సపోర్ట్ చేస్తున్నటువంటి వాళ్ళు కానీ ఏం జరుగుతుంది? మరిన్ని వివరాలతో మళ్ళీ ముందుకు వస్తాం.